బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీలోకి ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీలోకి వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ఇవాళ చంద్రబాబు సమక్షంలో ఇద్దరు ఎమ్మెల్యేలు చేరబోతున్నారు. టీడీపీలోకి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇద్దరు టీడీపీలో చేరబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో ఈ చేరికలు ఉంటాయని చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో టీడీపీ అభ్యర్థికి ఓటేసిన ఇద్దరు టీడీపీకి అభ్యర్థికే ఓటు వేశారు అంటూ వైసీపీ ఇద్దరిపైన వేటు వేసింది. అప్పుడే వైసీపీ నుంచి బహిష్కరించబడ్డారు. వైసీపీ ఇద్దరిని కూడా బహిష్కరించింది. మొత్తం అప్పుడు 3 ఎమ్మెల్యేలను బహిష్కరించింది. అధికార పార్టీ నెల్లూరు నుండి భారీ ర్యాలీతో గుంటూరుకు మేకపాటి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి ఇద్దరు కూడా ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ విప్ను కాదు అని టీడీపీకి ఓటు వేశారు అంటూ ఎంక్వైరీలో తేలింది అంటూ ఇద్దరిపైన కూడా వేటు వేశారు. అప్పటి నుంచి వైసీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. టీడీపీ సానుభూతి పరులుగా ఇద్దరు కూడా ఉంటున్నారు. ఈరోజు అధికారికంగా టీడీపీ అధినేత సమక్షంలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీలో చేరబోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, 3 గంటలకే చేరబోతున్నారా? మధ్యాహ్నం 3 గంటలకి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నుండి భారీగా దాదాపు 200 కార్లతో ర్యాలీగా ఆయన అమరావతికి చేరుకోబోతూ ఉన్నారు. మధ్యాహ్నానికి ఆయన చేరుకుంటారు. 3 గంటలకైతే అధికారికంగా వాళ్ళు పార్టీలో చేరబోతున్నారు. నిన్న మొన్న కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి. వరుసగా 3 రోజుల నుంచి కూడా జాయినింగ్స్ అనేవి కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కొంత జోష్ కనబడుతుంది. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి మొన్న పార్టీ ఆఫీస్కి వచ్చారు. వచ్చిన రోజు నుంచి కూడా 3 రోజుల పాటు నిన్న మొన్న కూడా పార్టీలో జాయినింగ్స్ అనేవి జరిగాయి. ఈరోజు కీలకమైనటువంటి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇద్దరు కూడా అధికారికంగా పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఈ ఏడాది మార్చి ఏప్రిల్లో జరిగినటువంటి అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సమయంలో విప్పు జారీ చేసింది వైసీపీ. విప్పు జారీ చేసినప్పటికీ ఉండవల్లి శ్రీదేవి అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ ఇద్దరు కూడా టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేశారు. ఆ టైంలో వాళ్ళు వైసీపీ వాళ్ళిద్దరిని కూడా బహిష్కరిస్తున్నామని అధికారికంగా ప్రకటించింది. కానీ మేము ఎక్కడ కూడా వైసీపీకి ఓటు వేయలేదని అప్పుడు వాళ్ళు మాట్లాడారు. కానీ తర్వాత అటు నెల్లూరు సంబంధించినటువంటి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. ఆయన నియోజకవర్గంలో కానీ లేకపోతే నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి యువగళం పాదయాత్రలో ఆయన చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. తర్వాత ఉండవల్లి శ్రీదేవి ఆ ఇష్యూ జరిగిన తర్వాత 2 నెలలకే చంద్రబాబును కలవడం, లోకేష్ యువగళం పాదయాత్రలో మెరవడం, తర్వాత రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి యువగళం పాదయాత్రలో సైతం ఆమె మాట్లాడడం, స్టేజ్ మీద మాట్లాడడం, ఆమె పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఆమె టీడీపీ అధినేతతో పాటు ఉంటూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అధికారికంగా టీడీపీ తీర్థమైతే పుచ్చుకోబోతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పటికే వీళ్ళిద్దరు కూడా బహిష్కృత ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళకి ఇంకా అక్కడ ఉదయగిరికి సంబంధించినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి సీట్ ఇంకా టీడీపీ కన్ఫర్మ్ చేసిందా లేదనేది ఇంకా తెలియదు. ఉండవల్లిలో కూడా తాడికొండలో కూడా ఇంకా శ్రీదేవి సీట్ అనేది కన్ఫర్మ్ చేయలేదు. తాడికొండకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అక్కడ సీట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ తాడికొండ నుంచి ఆయన పోటీ చేస్తారు. తాడికొండ నుంచి ఆయన పనిచేసుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ తాడికొండకు సంబంధించి ఉండవల్లి శ్రీదేవి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు కాబట్టి ఆమె తాడికొండ సీటు ఆశిస్తారా లేదనే చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పార్టీ అధిష్టానం తాడికొండ ఇస్తుందా లేదనే చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తాడికొండ కుదరకపోతే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లా సంబంధించినటువంటి తిరువురు సీటుని ఉండవల్లి శ్రీదేవి ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె అక్కడ పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు పార్టీ అధిష్టానాన్ని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఉదయగిరి నుంచే సీటు ఆశిస్తున్నారు. మరి అక్కడ టీడీపీ ఇన్ఛార్జి ప్రస్తుతం ఎవరు లేని నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డికి అక్కడ ఉదయగిరి సీటు కేటాయించే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా వైసీపీకి అంటే వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ చూపదు. కానీ అక్కడ నియోజకవర్గాల్లో దాదాపు 200-300 మంది కార్యకర్తలు ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకోతున్న నేపథ్యం దాని ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందనేది పార్టీ భావిస్తుంది. ఏదేమైనప్పటికీ అధికార పార్టీ ఇద్దరు బహిష్కృత ఎమ్మెల్యేలు నెల్లూరులో బహిష్కృత ఎమ్మెల్యేలు అందరూ కూడా టీడీపీకే సపోర్ట్ చేస్తున్నారు. మేకపాటి కావచ్చు, శ్రీదేవి కావచ్చు, అలాగే గిరిధర్ రెడ్డి, గతంలో గిరిధర్ రెడ్డి కూడా టీడీపీలో చేరిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక శ్రీధర్ రెడ్డి ఆయన టీడీపీ నుంచే పోటీ చేస్తానని చెప్పారు, కానీ టీడీపీలో చేరలేదు. సో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది?
కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆల్రెడీ అధికారికంగా ఆయన పార్టీలో జాయిన్ అవునప్పటికీ పూర్తిగా ఆయన టీడీపీగా కొనసాగుతున్నారు. టీడీపీ మద్దతుదారు కొనసాగుతున్నారు. అక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఆయన కేటాయించేసిందని అధికారికంగా కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన ఆల్రెడీ అక్కడ వర్క్ చేసుకున్న పరిస్థితుంది. ఇక నెల్లూరు జిల్లా సంబంధించి ఆనం రామనారాయణ కూడా బహిష్కృత ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన కూడా పూర్తి స్థాయిలో టీడీపీ వైపే ఉన్నారు. ఆయన సీటు కూడా కేటాయించింది. ఆయనతో పాటు మరొక సీటు కూడా టీడీపీ ఆయన అనుచరులు కూడా ఇవ్వబోతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా అధికారికంగా ఇంకా జాయిన్ కాలేదు, కానీ అధికారికంగా త్వరలోనే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కానీ వాళ్ళకి మాత్రం సీట్ అయితే ఖరారు చేసేసింది. అక్కడ పని వాళ్ళు వర్క్ కూడా చేసుకున్న పరిస్థితుంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ ఆనం రామనారాయణ వీళ్ళంతా కూడా పనిచేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పూర్తిగా ఈ రోజు ఇన్ఛార్జిగా ప్రకటిస్తారా లేదని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆప్షన్ వేరే అవకాశం లేదు. ఖచ్చితంగా ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చే అవకాశమే ఎక్కువ శాతం ఉన్న నేపథ్యంలో ఈ రోజు జాయిన్ అయిన తర్వాత అధికారికంగా టీడీపీ ఏమైనా ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్టు ప్రకటన విడుదల చేస్తున్నా చూడాల్సిన అవసరం ఉంది. కానీ తాడికొండ మాత్రం ఖచ్చితంగా శ్రీదేవికి వెళ్లే అవకాశం లేదు. అక్కడ తెనాలి శ్రావణకుమార్ చాలా బలమైన అభ్యర్థిగా ఉన్నారు. అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్న నేపథ్యంలో 2 స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశం ఉంది. రోహిత్, ఎస్, ఇక రామకృష్ణారెడ్డి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? రామకృష్ణారెడ్డి గురించి కూడా వైసీపీ నుంచి ఆయన బయటకు వచ్చారు రాజీనామా చేసి. సో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? రామకృష్ణారెడ్డి వ్యవహారం కూడా ఇప్పుడు వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద అక్కడ పార్టీ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద లీగల్గా ఫైట్ చేసినటువంటి ఆల రామకృష్ణారెడ్డికి అన్యాయం జరిగిందనే మాట వైసీపీలో చాలామంది నేతలు చెప్తున్నారు. ఆల రామకృష్ణారెడ్డి మాత్రం ఇప్పటి వరకు అయితే నిన్నటి వరకు ఎవరితో మాట్లాడారు, నిన్న సాయంత్రం మాత్రం కొంతమంది ఆయన అనుచరులతో భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంగా త్వరలోనే అంటే 2-3 రోజుల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కూడా చెప్పారు. ఈరోజు హైదరాబాద్ కూడా వెళ్తున్నారని తెలుస్తుంది. అక్కడ తనకు కావాల్సిన వాళ్ళతో మీటింగ్ నిర్వహించుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తుంది. నిన్న ఒక కీలక పరిణామం కూడా జరిగింది. మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి గంజి చిరంజీవి ఆల రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. పెదకాకానీలోని ఆయన నివాసానికి వెళితే ఆల రామకృష్ణారెడ్డి దాదాపు గంట సేపు వెయిట్ చేసినప్పటికీ ఆయన కలవడానికి ఇష్టపడలేదంటే ఖచ్చితంగా ఆయన అక్కడ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవికి ఇవ్వడాన్ని ఆయన తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తనని కాదని గంజి చిరంజీవి సీటు ఎలా ఇస్తారనేది మొదటి నుంచి కూడా ఆయన అబ్జెక్షన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేశారు, పార్టీకి రాజీనామా చేశారు, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు వైసీపీ అధిష్టానం మంత్రాలు జరుపుతుంది. ఎక్కడైనా వేరే స్థానాన్ని ఏమైనా ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. నిన్న ఒక ఊహాగానాలు బయటకు వచ్చాయి. బాపట్ల ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించినటువంటి బాపట్ల జిల్లా నుండి ఆల రామకృష్ణాన్ని బరిలో దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన వైసీపీ అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఒకవేళ మంగళగిరి కాదనుకుంటే ఆల రామకృష్ణారెడ్డి వేరే చోట పోటీ చేయడానికి ఇష్టపడతారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ ఇన్ఛార్జి మార్పు జరిగింది కాబట్టి పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తామని ఒక హామీ ఏమన్నా పార్టీ నుండి వస్తుందనే చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బ్రదర్ అయోధ్య రామిరెడ్డి మాత్రం ఆల రామకృష్ణారెడ్డి రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నారని ఆర్టీవీతో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలు ఉండాలనుకుంటే మాత్రం ఎన్నికల్లో బరిలో నిలిచే అవకాశం లేదు. భవిష్యత్తులో ఏదైనా ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి పదవి పొందే అవకాశం ఉంది అధిష్టానం ఇస్తే కనుక. ఒకవేళ పోటీ చేయాలనుకుంటే మాత్రం ఆల మంగళగిరి నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. వేరే నియోజకవర్గానికి వెళ్లే ఆలోచన మాత్రం ఆల రామకృష్ణారెడ్డి లేడనే చెప్పాలి. రైట్ రాజేష్, టీడీపీలోకి 2 అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాబోతున్నారు. 2 ఎమ్మెల్యేలను గతంలో వైసీపీ బహిష్కరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము సూచించిన అభ్యర్థి కాకుండా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు అంటూ అప్పుడు ఎమ్మెల్యేలను బహిష్కరించింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులను బహిష్కరించింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేస్తాను అని ఆయన బహిరంగంగానే చెప్పారు. ఆ తర్వాత ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఇప్పుడు బహిష్కృత ఎమ్మెల్యేలు 2 కూడా టీడీపీలో చేరబోతున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి 2 మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ సెంట్రల్ హాల్లో టీడీపీలో చేరబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారు అనే కారణాన్ని చూపిస్తూ 2 బహిష్కరించారు. కానీ మేము టీడీపీకి ఓటు వేయలేదు, వైసీపీ అభ్యర్థికి ఓటు వేశాము, మేము ఎటువంటి మోసానికి పాల్పడలేదు అని బహిష్కృత ఎమ్మెల్యేలు చెప్పినప్పటికీ కూడా వారిపైన వైసీపీ వేటు వేసింది. ఇప్పుడు బహిష్కృత ఎమ్మెల్యేలు అధికారికంగా టీడీపీలో చేరబోతున్నారు. ఈరోజు భారీ ర్యాలీగా రాబోతున్నారు. టీడీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వచ్చి టీడీపీలో చేరబోతున్నారు.